Hello all, this is from Manetic Guru channel. Today class లో we are going to discuss about introduction to dynamic memory allocation. సో మనకి డైనమిక్ మెమరీ లొకేషన్స్ దేనికంటే యాక్చువల్గా రన్ టైంలో రన్ టైంలో మెమొరీ ఆఫ్ బ్లాక్ ఒక బ్లాక్ ఆఫ్ మెమొరీ క్రియేట్ చేయడానికి. So it's not about all about block of memory. You can able to create array of block of memory, means you can able to create sequential block of memories as well. So మనకి డైనమిక్ మెమరీ లొకేషన్స్ లో 4 ఫంక్షన్స్ ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ ఫంక్షన్ వచ్చేసి malloc ఫంక్షన్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి calloc ఫంక్షన్, అండ్ యూ హ్యావ్ దట్ థర్డ్ వన్ realloc ఫంక్షన్, అండ్ ఫోర్త్ ఫంక్షన్ యూ హ్యావ్ ఏ ఫ్రీ ఫంక్షన్. సో మనం ఈ ఫంక్షన్స్ దేనికి యూస్ చేస్తామంటే యాక్చువల్గా మ్యాలోక్ ఫంక్షన్ కానీ క్యాలోక్ ఫంక్షన్ కానీ రియలోక్ ఫంక్షన్ కానీ ఒక బ్లాక్ ఆఫ్ మెమొరీ కానీ అరే ఆఫ్ బ్లాక్ ఆఫ్ మెమొరీని కానీ డైనమిక్గా క్రియేట్ చేయడానికి మనం ఈ పర్టికులర్ ఫంక్షన్స్ యూస్ చేస్తాం. సో బై డిఫాల్ట్గా నేను ఒక అరే ఆఫ్ బ్లాక్స్ క్రియేట్ చేయాలంటే మ్యాలోక్ హెల్ప్ తీసుకోవచ్చు, క్యాలోక్ హెల్ప్ తీసుకోవచ్చు. బై డిఫాల్ట్గా క్యాలోక్తో క్రియేట్ చేస్తే జీరోస్తో ఇనిషియలైజ్ అయ్యి ఉంటాయి అరే ఆఫ్ బ్లాక్స్లో. మ్యాలోక్తో క్రియేట్ చేస్తే జీరో బై డిఫాల్ట్గా గార్బేజ్ వాల్యూస్ అనేవి ఉంటాయి. అదే రియల్లోకి దేనికంటే రన్ టైంలో నేను అప్లికేషన్ రన్ చేస్తున్నప్పుడు మనం యాప్ ఉందనుకోండి, సపోజ్ ఐ వాంట్ టు ఇన్సర్ట్ ది మోర్ కస్టమర్ డీటెయిల్స్, ఐ కెనాట్ ఏబుల్ టు రీసైజ్ మై స్పేస్. అంటే నేను మళ్ళీ కోడ్ లోపలికి వెళ్ళి నేను మళ్ళీ అరే సైజ్ పెంచలేను కదా. అలాగే అప్లికేషన్ రన్ అవుతున్నప్పుడు, మీ యాప్ రన్ అవుతున్నప్పుడు మీరు లైక్ సైజ్ని పెంచాలంటే కస్టమర్ డీటెయిల్స్ స్టోర్ చేయడానికి, సో ఐ కెన్ ఏబుల్ టు రీసైజ్ మై అరే, ఐ కెన్ ఏబుల్ టు డిక్రీజ్ మై అరే బేస్డ్ ఆన్ మై స్పెసిఫికేషన్స్ యూజింగ్ ది రియలోక్ ఫంక్షన్. సో ఫ్రీ ఫంక్షన్, నో నీడ్ టు టెల్ యూ దట్ మనం ఫ్రీ ఫంక్షన్ దేనికి వాడతాం, డైనమిక్గా క్రియేట్ అయిన బ్లాక్ ఆఫ్ మెమొరీ అంటే ఆ పాయింటర్ని పాయింటర్ని డిలీట్ చేయడానికి మనం ఫ్రీ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది మ్యాలోక్ అండ్ క్యాలోక్, రియలోక్ అండ్ ఫ్రీ ఫంక్షన్. డైనమిక్ డిఎంఏ మెమరీ ఫంక్షన్స్ దేనికి, సో మనం రేపు ఫ్యూచర్లో ఏదైనా అప్లికేషన్స్ క్రియేట్ చేయాలి అన్నా వీ హ్యావ్ టు డిప్లాయ్ అవర్ వేరియబుల్స్, we have to create our variables or we have to create our memory block dynamically. ఎందుకంటే మనం మన ఒక కస్టమర్ కానీ యూజర్ రిక్వైర్మెంట్ని బట్టి మనం స్పేస్ ఇంక్రీజ్ చేయాలన్నా డిక్రీజ్ చేయాలన్నా వీ హ్యావ్ టు టేక్ దిస్ హెల్ప్స్ ఆఫ్ ఫంక్షన్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. లెట్ మీ డిస్కస్ ది malloc ఫంక్షన్ అండ్ calloc ఫంక్షన్. malloc ఫంక్షన్కి సపరేట్ వీడియో తీస్తాను, calloc ఫంక్షన్ సపరేట్ వీడియో తీస్తాను. అలా ప్రతి ఫంక్షన్కి ఒక సపరేట్ వీడియో విత్ ఎగ్జాంపుల్. ఓకే, సో డూ సబ్స్క్రైబ్ Manetic Guru ఛానల్.